బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లడ్డూ వ్యవహారంపై రంగంలోకి సిట్ దిగుతుంది. రేపు తిరుమలకు వెళ్లనుంది సిట్. 3 రోజుల పాటు విచారణ చేయనుంది. అలిపిరిలో నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ చేపట్టనుంది. లడ్డూ తయారీ, ముడిసరుకుల కేంద్రం, టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించనుంది. అయితే లడ్డూతో పాటు కార్మికులతో కూడా మాట్లాడనుంది సిట్ కమిటీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, రేపు తిరుమలకి సిట్ కమిటీ వెళ్లనుంది. లడ్డూ వ్యవహారానికి సంబంధించి చాలా వరకు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి 3 రోజులు అవుతుంది. అధికారికంగా నిన్న రాత్రి జీవో విడుదల చేశారు. మొత్తం 9 మందితో ఐజీ, డిఐజీ స్థాయి, ఐజీ, ఎస్పీ, అలాగే 2 అడిషనల్ ఎస్పీలు, 3 డిఎస్పీలు, 2 సిఐలతో 9 మందితో కూడుకున్న సిట్ బృందం ఏర్పాటు చేసింది. వెంటనే 24 గంటల వ్యవధిలోనే సిట్ బృందం రంగంలో దిగాలని చెప్పి భావించింది. ఈ రోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయం కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకోబోతున్నారు. ముందుగా అక్కడ అలిపిరి పోలీస్ స్టేషన్ లో లడ్డు వ్యవహారంపై నమోదైన కేసు వివరాలని పరిశీలించి అక్కడ దానిగా నమోదైన ఎఫ్ఐఆర్ ను బేస్ చేసుకుని కూడా సిట్ బృందం విచారణ చేపడుతుంది. ఆ తర్వాత లడ్డు తయారీ కేంద్రం, అలాగే కింద ఉన్న టెస్టింగ్ ల్యాబ్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎవరైతే లడ్డు పోర్టులో ఉన్న కార్మికులు, అక్కడ తయారు చేసే కార్మికులతో పాటు అక్కడ తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకోబోతున్నారు. అలాగే ముడి సరుకుల కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ స్వయంగా పరిశీలించి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారు. వాటన్నిటిని క్షుణ్ణంగా 3 రోజుల పాటు పరిశీలించి తగు నివేదికని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలనేది కూడా సిట్ బృంద ఆలోచనగా కనిపిస్తా ఉంది. వచ్చే వారంలోనే సిట్ బృందానికి సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టాం, ఏం చేశాం అనే దానికి సంబంధించి వచ్చే గురువారానికి కానీ శనివారానికి కానీ మొదటి నివేదిక ఇవ్వాలని చెప్పి సిట్ బృందం అయితే భావిస్తా ఉంది. మౌనిష.